हेलो फ्रेंड्स वेलकम बैक टू मई चैनल తెలుగు విక్టరీ వైఫ్ నేను ఐశ్వర్య సో మా అరకు ట్రిప్ లో డే 2 వ్లాగ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా సో ఇది డే 2 అన్నమాట ఆ రోజు మార్నింగే లేచిపోయాం త్వరగా పిల్లలకి స్నానం చేపించేసి రెడీ అయిపోయాం మేము రెడీ అయ్యి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి అప్పుడు వెళ్ళడానికి బయలుదేరుతున్నాం పిల్లలు ఆల్రెడీ కార్లో కూర్చుని పోయారు మేము ఈ లోపు రూమ్ మొత్తం చక్కగా క్లియర్ చేసుకుంటున్నాం ఎక్కడైనా వస్తువులు ఏమైనా మర్చిపోయామేమో అని తర్వాత కార్లో అందరూ కూర్చున్నాం ముందు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి ఆగాము ఆ హోటల్ అయితే చాలా చిన్నది కానీ ఫొటోస్ తీసుకోవడానికి మంచిగా అనిపించింది సండే కదా అని చెప్పేసి ఎగ్ దోశ ఆర్డర్ పెట్టుకున్నాం చూడడానికి అయితే చాలా మంచిగా అనిపించింది కానీ టేస్ట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు ఎగ్ దోశ తర్వాత అక్కడి నుంచి మేము ఫస్ట్ అయితే కాఫీ మ్యూజియంకి వెళ్ళాము కాఫీ మ్యూజియంలోంచి బయటకు వచ్చేసాక ఒక కాఫీ అయితే తాగాను అంత టేస్ట్ అయితే పర్లేదు బాగానే ఉంది పిల్లలు కూడా కొంచెం చలిగా ఉందని చెప్పి పాలు తాగారు అక్కడి నుంచి ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళాము చాలా దగ్గరే పడింది మాకు కాఫీ మ్యూజియం నుంచి ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళడానికి అక్కడికి వెళ్ళిన వెంటనే ఒక ఫేమస్ ఫోటో ఉంటుందన్నమాట ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఈ ఫోటో అయితే ఖచ్చితంగా తీపించుకుంటారు ఈ లొకేషన్ కూడా బాగుంటుంది సో పిల్లలు కూడా చాలా ఇష్టపడి తీయించుకున్నారనమాట ఫోటోస్
నెక్స్ట్ అయితే మేము అక్కడ నుంచి చాపరాయికి వెళ్ళాము. చాపరాయి దగ్గర లొకేషన్ అయితే చాలా బాగుంది. పిల్లలతోనే ఉండడం వల్ల వాటర్ ఎక్కువగా వస్తుంది అక్కడ. సో భయపడి ఫోన్ అయితే పెట్టేసాం లోపల. అక్కడ చేపలమ్మ తల్లి అని వాళ్ళ దేవుడు అంట. కానీ ఈ అరకు అనే ప్లేస్ వింటర్ టైంలో వెళ్ళడానికి చాలా మంచి టైం అనమాట. మేమైతే వెళ్ళింది అటు వింటర్ కాదు, ఇది సమ్మర్ కాదు, రెయినీ సీజన్. మేము నైట్ స్టే చేసిన టైంలోని బయటన ఫుల్ వర్షం పడింది. దాంతో చాలా ఎక్కువ చలిగా ఉంది. చలిగా ఉంటూనే కూడా జనాలు చూసారో ఎంతమంది వచ్చారో. ఇలాంటి టైంలోనే ఇంత ఎక్కువ మంది ఉన్నారు అంటే ఖచ్చితంగా వింటర్ టైంలో ఇంకా ఎక్కువ మందే ఉంటుంటారు. చాపరాయి దగ్గర నుంచి మేము బయలుదేరిపోయాము. వెళ్తూ అక్కడ మోదకొండమ్మ అమ్మవారి గుడి ఉంది పాడేరులోని. ఆ గుడిని కూడా వెళ్తున్నాం కదా అని చెప్పి దర్శనం చేసేసుకున్నాం. మా ఆడపడుచు వాళ్ళు అయితే రాలేదు, ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్స్ కదా. ఓన్లీ నేను నా హస్బెండ్ వెళ్ళాను. పిల్లలు అయితే కారులో పడుకుని పోయారు. మేము త్వరగా వెళ్ళి దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసామన్నమాట. ఇక్కడి నుంచి అయితే మేము నెక్స్ట్ దేవరపల్లి వాటర్ ఫాల్స్కి బయలుదేరాము. దేవరపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్దామని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాము. అక్కడికి వెళ్ళాలని చెప్పి మేము మధ్యాహ్నం లంచ్ కూడా స్కిప్ చేసేసి మరీ వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పటికీ టైం 4 అయిపోయింది. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు అది క్లోజ్ చేసేసారు. సో ఇంకా తప్పక అక్కడి నుంచి డ్యామ్కి అయితే వెళ్ళాము. ఇంకా ఈ డ్యామ్ చూసేసి ఇంటికి బయలుదేరిపోయాం. ఇది మా అరకు ట్రిప్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే చాలా ఫుల్ ఎంజాయ్ చేసాము పిల్లలతోని. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.